కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఇక్కడ రెండవది, వారు పాప క్షమాపణ నిమిత్తమై సాక్షార్థంగా వారు సముద్రం మధ్యలో నుండి నడిచి వెళ్ళినట్లుగా చూస్తాం. ఈ మాటనే అపొస్తలుడైన పేతురు పెంతెకోస్తు పండగ దినమందు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో తాను ప్రసంగం చేస్తూ ప్రసంగం మధ్యలో చెప్పిన మాట, మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెను అని వారికి ఆజ్ఞాపించగా వారు ఆజ్ఞకు విధేయత చూపినట్లుగా చూస్తాం. చూడండి, ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇక్కడ మేఘ స్తంభంలోను అగ్ని స్తంభంలోను వారు మార్గము చూపగా ఇజ్రాయెల్ ప్రజలు నడిచి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉన్నది.